ఈరోజు 10th క్లాస్ విద్యార్థులకి ఒక ఇంపార్టెంట్ అయిన 1 మార్కు లేదా 2 మార్కులకు 100% అడిగే ఛాన్స్ ఉన్న ఒక ఈక్వేషన్, మొదటి పాఠంలో ఉండే ఒక ఈక్వేషన్ మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. కిరణజన్య సంయోక్తికి సంబంధించిన ఈక్వేషన్ 6CO2 ప్లస్ 12H2O it gives rise to sunlight, chlorophyll, the result is C6H12O6 plus O2 plus 6H2O. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆకుపచ్చని మొక్కలు గాలిలో ఉండే లేదా వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని మరియు వేళ్ల ద్వారా నీటిని గ్రహించి సూర్యరశ్మి సమక్షంలో పత్రహరితం కలిగిన మొక్కలు కార్బోహైడ్రేట్లు తయారు చేసుకుంటాయి. దాంతో పాటుగా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, నీరు కూడా రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ అనేది వాతావరణంలోనికి రిలీజ్ అవుతుంది, నీరు అనేది మొక్క లోపల వినియోగించుకుంటుంది. ఎక్సెస్ గా ఉన్న నీరు బాష్పోత్సేకం ద్వారా బయటకి నీటి ఆవిరిలో విడుదల చేస్తుంది. అయితే ఈ మ్యాటర్ అంతా మనకు అవసరం లేదు. ఈ ఈక్వేషన్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. 6CO2 12H2O gives rise to sunlight by chlorophyll. సన్లైట్ ఉండాలి, క్లోరోఫిల్ ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, నీరు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆకుపచ్చని మొక్కలు లేదా ఆకుపచ్చని బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చని ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చని శైలాలు కిరణజన్య సంయోక్రియను జరుపుకొని కార్బోహైడ్రేట్లు తయారు చేసుకుంటాయి. ఇదంతా మీకు అవసరం లేకపోయినా ఈ ఈక్వేషన్ మాత్రం ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఓకేనా? 6CO2 12H2O సన్లైట్ బై క్లోరోఫిల్, దాని రిజల్ట్ గా కిరణజన్య సంయోక్రియ జరుపుకొని మనకి కార్బోహైడ్రేట్ ఇస్తుంది. యాక్చువల్ గా కార్బోహైడ్రేట్ డెఫినిషన్ లేదా కార్బోహైడ్రేట్ ఫార్ములా CH2O. ఇలాంటి దీన్ని CH2O అంటారు. C6H12O6 దీన్ని గ్లూకోజ్ అంటారు. మొక్కల్లో అయితే ఈ కార్బోహైడ్రేట్ స్టార్చ్ గా మారుతుంది. జంతువుల్లో అయితే ఈ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ గా మారుతుంది. గ్లూకోజ్ గా మారుతుంది.